ఆల్రైట్, ఈ కమెంట్స్ పై స్పందించేందుకు, ఈ కమెంట్ పై మాట్లాడేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులోకి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరేమన్నారని ఇంత తీవ్రమైన కమెంట్లు చేశారు? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పారు కదా. మరి 8 మంది అంటే నాతో పాటు 8 మంది కదా. ఈ రకంగా తప్పుడు ఒక మంత్రిగా ఉండి తప్పుడు మాటలు మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు టచ్లో భారతీయ జనతా పార్టీకి ఏమవసరం ఉందండి? భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఇలాంటి అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో మేము అటువంటి పని చేయలేదు. గతంలో మేము ఈటల రాజేందర్ గారిని పార్టీలో తీసుకున్నా కూడా రాజీనామా చేయించి బై ఎలక్షన్కి వెళ్ళాం. అదే మాదిరిగా మా గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా పార్టీలో చేరినా కూడా మేము రాజీనామా చేయించి బై ఎలక్షన్కి వెళ్ళి తీసుకున్నాం. మేము ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? వేరే ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్తూ ఉన్నారు, వాళ్ళని చెప్పుతూ కొట్టమన్నాడు కదా. మరి ఈరోజు ఆయన మరి చీఫ్ మినిస్టర్గా ఉండి ఈరోజు మరి అదే ప్రోత్సహిస్తూ ఈరోజు నాగేందర్ గారిని, ఈరోజు ఇతర నాయకుల్ని, శ్రీహరి గారిని మీరు పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఎందుకు ఈరోజు వారు రాజీనామా చేయించి మరి ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో బరిలోకి వారు పంపొచ్చు కదా ధైర్యం ఉంటే. ఎందుకు ఇంత అభద్ర భావం ఉన్నది? ఇంత అభద్రత ఎందుకు ఉన్నది? ఈరోజు వారికి ఏ సమయంలో ఏం జరుగుతుందో తప్పుడు హామీలు ఇచ్చిండ్రు. 412 హామీలు, 6 గ్యారంటీలు, మొత్తం 421 హామీలు ఉన్నాయి. ఈరోజు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా ప్రభుత్వ ధనంతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తప్పుడు సమాచారం ప్రజానీకానికి ఇచ్చి నేను 4 గ్యారంటీలు పూర్తి చేసిన, 3 గ్యారంటీలు పూర్తి చేసిన అంటున్నారు కదా. ఒక్క గ్యారంటీ అయినా పూర్తి చేసిండండి? ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ అది కూడా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అభద్రతా భావంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలని చేర్చుకుంటున్నారు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా కాళేశ్వరం విషయంలో కానీ, అదే మాదిరిగా ఇంతకుముందు ఉన్నటువంటి కోకాపేట ఆక్షన్ భూముల్లో కానీ, ఇతర అసైన్ భూముల్లో కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ మీద డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, సిబిఐకి వెళ్ళి నేరుగా లెటర్ ఇచ్చేసి సిబిఐ ఎంక్వైరీ చేయమన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎందుకు యూటర్న్ తీసుకుంటా ఉన్నారు? ఎందుకోసం ఈరోజు సిబిఐకి ఎంక్వైరీకి వారు మరి ఒప్పుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.